యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు చదువుకునిన్నాము. రెండవ భాగముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకొని ఉన్నాము. పిల్లరా, ఒక పర్యాయము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నా మందిరమున ఆహారముడినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమిరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తలలు వచ్చుకుందాం పిల్లరా, దైవ సహాయం కొరకైనా ప్రార్థన చేసుకుందాం. మనీతికి ఆధారమైన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యంత కృపగలిగిన వాడు స్వామి, నీ మహాకృపణ బట్టి ఈ పరిశుద్ధ ఆరాధనలో నీ సన్నిధి మధ్య ఉంచి నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. ప్రభు, నీ సముఖం నందు నీ సేవకునిగా నిలబడుచు ఉండగా నా నోట నీ వాక్శక్తి వచ్చండి. చేరువచ్చిన నీ ప్రియబిడలతో, నీ సద్భక్తులతో దేవా మీరే ముచ్చటించండి. ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో దేవా, ఈ నూతన సంవత్సరంలో నీ వాక్కులు దేవా శ్రద్ధగా మేము విని వాటి యందు లక్ష్యం ఉంచేదేవా నిన్ను పోలి నడుచుటకు కావలసిన నడిపింపు మాకు చేకూర్చండి. ప్రభా, దీనుడును అల్పుడును సామర్థ్యము లేని వాడును నీ సముఖమునది నిలవబడుచు ఉండగా నా నోట నీ వాక్శక్తి ఉంచి నీ బుర్రగా మలుచుకోండి. ఎదుగు దేవా, ఎక్కడ వెనుకబడుతున్నామో, ఎక్కడ మా జీవితాల్లో తప్పిపోయి ఉన్నామో, మా నౌపాలను మా బలహీనతలను సమస్తము దేవా పరిశీలించుకొని దిద్దుకుంటూ క్రమపరుచుకుంటూ దేవా నీ అడుగు జాడలు అనుసరించడానికి కావలసిన బలమైన నీ మాటల్లో పరిశుద్ధాత్మ ద్వారా మాకు ప్రబోధించండి. ప్రభు, నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ బూరగా ప్రతిధ్వనింపచేసి నడిపిస్తారని సజీవుడైన యేసునామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దైవజనమా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవదేవుని ఆరాధించే ధన్యతను దేవుడు మనకి ప్రసాదించినాడు. మన నూతన సంవత్సరపు ఆరాధనలు ఏం చెప్పుకుని ఎవరైనా చెప్పగలరా? నూతన సంవత్సరంలో క్రీస్తులో సమస్తం నూతన, క్రీస్తులో సమస్తం నూతనం. కాలం తాకిన ప్రతిదీ పాతగిలుతుందని, యేసుక్రీస్తు తాకినటువంటిది ప్రతిదీ కూడా నూతన పరచబడుతుందనే విషయాన్ని మనం మొన్నటి దినమందు పిల్లరా ధ్యానించడం జరిగినది. రాబోతున్న దినాల్లో అనగా శుక్రవారం మొదలు ఆదివారం వరకు మన చర్చిలో, మన సంఘంలో హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది జరగనయ్యున్నది. దాన్ని పురస్కరించుకుంటూ మీదుట ఈ దినమందు ఓ ప్రత్యేకమైన సందేశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. పిల్లరా, చదవబడిన భాగాలు మనం గమనిస్తే చాలా విశేషమైన సంగతులు మనకి కనిపిస్తున్నాయి. నేటి క్రైస్తవ జీవితంలో మనందరము గ్రహించవలసినది, దేవునికి ఇచ్చటలో, అంటే దేవునికి సమర్పించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎవరమైనా ఎలాంటి సమాధానం చెప్తామంటే ఎక్కువగా నా దగ్గర ఏముందండి, నా దగ్గర ఏముందండి అని దైవ పరిచర్యకు దేవునికి సమర్పించే విషయంలో చాలా మందము సమాధానాలు చెప్పేవారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు నేటి కాలంలో. అంటే ఇలాంటి వైఖరిని కలిగి ఉండడం ఒక విధంగా విచారకరం. ఇలాంటి వైఖరిని కలిగి ఉండడం కూడా విచారకరం. అందుకనే ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను. పిల్లరా, దేవుని నిధి మానవుని విధి. దేవుని నిధి మానవుని
విధి. 3వ అధ్యాయం మలాకీలో 10వ వచనం మనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడిన మాట చూస్తే, నా మందిరములో ఆహారముడినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి, ఏమంటుంది అక్కడ, నా మందిరపు నిధిలోనికి, అక్కడ నిధి అనే మాట మనం గమనిద్దాం, నిధిలోనికి తీసుకొని రండి. దేవునికంటూ ఒక నిధి అనేది ఉంది. మానవుని జీవితంలో ఒక విధిగా భావించాలి. ఆ నిధిలో సొమ్ము జమ చేయడమే క్రైస్తవ ధర్మము, క్రైస్తవునికి ఒక విధి. ఈ విధులను ఎవరైతే ఉల్లంఘిస్తారో దాని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది. దేవునికి ఇచ్చే విషయంలో ఎన్నడూ కూడా మనం అశ్రద్ధ గల వారుగా ఉండకూడదు. ఈ నిధిలో సొమ్మును లేదా ధనాన్ని జమ చేయకుండా కొందరు దాచుకుంటున్నారు. ఎవరికి వారికే వ్యక్తిగతంగా ఈ యొక్క పరిస్థితులు బాగా తెలుసు. కొంతమంది దేవునికి సమర్పించకుండా దాచుకోవడానికి, పోగేసుకోవడానికి, కూడగొట్టుకోవడానికి శ్రద్ధ చూపించేవారు, మక్కువ చూపించేవారు ఉన్నారు. మరికొంతమంది ఆ నిధిని దోచుకునేవారు ఉన్నారు. ఇంటిలో దాచుకున్న వారు ఉన్నారు, దేవుని నిధినే దోచుకునేవారు కూడా నేటి సంఘాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఎంత అవమానమో, ఎంత సిగ్గుచేటో. ఆకాను అనే వ్యక్తిని గురించి మనం యెహోషువ గ్రంథంలో చదువుకుని ఉన్నాం. అననీయ సప్పీరా అనేటువంటి దంపతుల గురించి మనకు బాగా తెలుసు. మొదట ఎవరు? ఆకాను, అననీయ సప్పీరా. గతించిన దినముల్లో ఇది సమయమా అనే ప్రసంగాన్ని మనం వింటున్నప్పుడు గెహజీని గురించి కూడా ఒక మాట మనం చూస్తున్నాం. గెహజీ, వీరందరూ ఇదే కోవకు చెందిన మనుష్యులు. దేవునికి చెందవలసినవి వారి జీవితంలో దాచుకోవడానికి ఇష్టపడిన వారిగా కనిపించిన వారు. వీరి యొక్క ప్రధాన పాపము దాచుట. ప్రధానమైన పాపం ఏంటి? దాచుట. మనకి కావలసిన మనం దాచిపెట్టుకోవడం తప్పులేదు, కానీ దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకోవడం అనేది అది పాపము. అది ఏదైనా సరే. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు దేవునికి ఇవ్వకపోవడం కూడా అతిక్రమమే, తెలుసా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఒప్పుకోవడం గురించి మనం ప్రక్కన పెడితే, దాచే స్థితి వరకు మన బ్రతుకులు దిగజారిపోకూడదు. దాచుకున్నంత వరకు మనం మన జీవితంలో జారిపోయేవారిగా ఉండకూడదు. పిల్లరా, దాచుకున్నాడు ఈ సైనికుడు, ఈ సిపాయి ఆకాను. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఆకాను ఈ మనుష్యుడు కొంత దాచిపెట్టుకున్నాడు. ఆకాను పాపం ఒప్పుకున్నాడు కదండి పాస్టర్ గారు అని అనిపించవచ్చు మనకి. ఒప్పుకున్నాడు. ఎప్పుడు? పట్టుబడిన పిదప ఒప్పుకున్నాడు. నువ్వు దొరికిపోయిన తర్వాత, పట్టుబడిన తర్వాత ఒప్పుకోవడం అది ఒప్పుకోలేగా రాతో. మనకి వృత్తాంతం బాగా తెలుసు. బైబిల్ బాగా ఇంటి దగ్గర క్రైస్తవ కుటుంబాలు పఠించాలి, చదవాలి. బైబిల్ బాగా చదివితే వాక్యాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ చదవకుండా మనం ఉంటే ప్రతిదీ క్షుణ్ణంగా అక్షరానుసారంగా విడమరిచి విప్పి ఏ పాస్ గారు మీకు కథలు మళ్ళీ చెప్పరు. పలానా వ్యక్తి అనేసరికి, పలానా స్త్రీ అనేసరికి మనకు ఆ వృత్తాంతము రావాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. అందుకే పౌలు అంటాడు, మీరు బోధించేవారిగా ఉండాలి కానీ మూల పాఠాలు నేర్చుకునే వారిగా ఉండకూడదు అంటాడు. ఎన్ని సంవత్సరాలు మన సంఘానికి చరిత్ర? ఏంటండి? 175 సంవత్సరాలు. మొదట ఆదివారం ఆరాధన కూడా లేటుగా వచ్చే మనుష్యులు మనం. సమయం పట్ల అశ్రద్ధ కలిగిన వారము. ఇది దాచుకోవడమే. సమయం కూడా నువ్వు దేవునికి సమర్పించకుండా నీకు నచ్చినప్పుడు ఇవ్వడం కూడా ఇది పాపమే. పిల్లరా, ఈ సత్యాలు మనం గమనించాలి. తెలుగు బైబిల్ చర్చిలో 2 ఆరాధనలు, 2 సర్వీసులు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయకాలపు వేళ త్వరగా జరుగుతున్నది. దాదాపు అది ముగింపబడేసరికి 10 అవుతూ ఉంది అనుకోండి. ఈ 10 గంటల వరకు నువ్వేం చేస్తాను ఇంటి దగ్గర? తెలియక అడుగుతున్నాను.
10 గంటల వరకు నువ్వేం చేస్తున్నావు? చాలా సమయం ఉంది కదా. ఎప్పుడో 10 గంటల తర్వాత మన ఆరాధనలు కొని తీరుబడిగా వస్తున్నావేమో. దేవుడు తీరుబడిగా కాపాడేవాడు కాదు, తీరుబడిగా దీవించేవాడు కాదు, అశ్రద్ధగా ఆశీర్వాదం అనుగ్రహించేవాడు కాదు. నీ కొరకు దేవుడు అనేవాడు నీ కొరకు ఉన్నాడు, లేకపోతే దేవుని కొరకు నీవు ఉన్నావా? నీవు దేవుని కొరకు సృజించబడి ఉన్నావా, లేదా దేవుడే నీ కొరకు ఈ సృష్టిని సృజించి ఉన్నాడా? ఆయనకి మనం బద్దులమై ఉన్నామా, లేకపోతే ఆయన మనకు బద్దులై ఉన్నాడు అనేది ప్రశ్నలు మనం రావాలి. చాలా మంది ఇచ్చుట అంటే కేవలము మన దగ్గర ఉన్న ధనాన్ని ఇవ్వడమే అని అనుకుంటారు. ప్రియ దైవ జనమా, దేవుని బిడలరా, చాలా పాపము. దేవుని మాటలు విడబడుతున్నప్పుడు మాటలు పెడచెవిని పెట్టి ఇక్కడ కూర్చున్న వారితో మాట్లాడుకున్నా, అశ్రద్ధగా మన జీవితంలో ఉన్న, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా మనకు అనుకూలమైన సమయం మనం వచ్చినా, ఇక్కడున్న దేవుని సన్నిధికి దేవునికి ఎంత మాత్రం నీవు విలువనివ్వనట్లు, దేవుని పట్ల నీకు భయం లేనట్లు, ఈ సత్యాలు మనం గమనించాలి. ఆకాను పాపాన్ని ఒప్పుకున్నాడు, అయినా ఎందుకు శిక్షింపబడ్డాడు, ఎందుకు శిక్షార్హుడు అయ్యాడు అంటే, అది చాలా మంది క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆకాను తప్పు ఒప్పుకున్నాడు, వాస్తవమే. మనం కూడా ప్రభువా నీకు అర్పించకుండా, నీకు ఇవ్వకుండా, నీకు సమర్పించకుండా పలానా కాలం నీ దాచుకున్నాను, నీ దీన్ని మొరుక్కున్నాను, ఇది ఇస్తానని అనుకున్నాను. దాచిపెట్టుకున్నది వాస్తవమే. ఎప్పుడు? ఆకాను పరిస్థితిని మనం గమనిద్దాం. అతను ఒప్పుకున్నాడు అనేది చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది ఆలోచించరు కూడా ఈ విషయాన్ని. మనము పట్టుబడిన తర్వాత, మనము దొరికిపోయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. ఎప్పుడు ఇది జరిగిందంటే, ఇశ్రాయేలీలు రామ్సేస్ అనే ప్రాంతంలో కనాను ప్రాంతానికి వెళ్ళడానికి, సీనాయి పర్వతానికి చేరడానికి రామ్సేస్ అనే పట్టణంలో బయలుదేరారు. ఈజిప్ట్ లో, ఐగుప్తు దేశంలో రామ్సేస్ నుండి సీనాయి పర్వతానికి రావడానికి దాదాపు 7 స్థలాల్లో వారు ఆగారు. ఈ 7 స్థలాల్లో వారి జీవితంలో ఆగడానికి ముందుగా జరిగిన పరిస్థితులు మనం గమనించాలి. అలా ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు యొక్క బ్రతుకులో యెరికో ప్రాంతాన్ని కూడా వారు జయించేశారు. యెరికో భీకరమైన ప్రాకారం కలిగినటువంటి బలమైన పట్టణము. అలాంటి ప్రాంతాన్ని కూడా సులభతరముగా వారు జయించారు. ఎందుకంటే వారు నడిపించినది సైన్యములకు అధిపతియగు యెహోవా. అలాంటి మహాపట్టణాన్ని జయించిన ఈ ప్రజలు, దేవుని నామాన్ని బట్టి విజయాన్ని పొందినటువంటి ఈ విజేతలు, హాయి అనే ఓ చిన్న ప్రాంతము చేత తరుముబడుతున్నారు. తరిమి కొడుతున్నారు ఇశ్రాయేలుని. కారణం ఏంటో తెలుసా? వారిలో పాపం కొంచెం ఉంది, వారిలో పాపం ఉంది. ఎందుకు వీరిలా తరుముబడుతున్నారని యెహోషువ ప్రార్థించినప్పుడు, గోత్రాల వారిగా ప్రధానులు నిలబెట్టినప్పుడు ఆకాను ఒప్పుకుంటాడు. పట్టుబడిన తర్వాత, అయ్యా నేను చేసిన దుష్కార్యం ఇది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, 2024వ సంవత్సరం నీ జీవితంలో ఎన్నో కార్యాలు నీ ప్రభువు చేశాడు. నీ జీవితంలో ఆకాను బ్రతుకులో, ఆకాను కుటుంబంలో ఎలా చేస్తున్నాడో మన జీవితంలో కూడా చేశాడు. కానీ లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్కరల కొరకు, మన భోగాల కొరకు, మన సుఖేచ్ఛల కొరకు మన ధనాన్ని వ్యయపరిచే వరకు ఉంటాం. కానీ దేవునికి ఇవ్వడానికి చేతిలో పెద్దగా దేవునికి ఇవ్వడానికి, గుప్పులు విప్పడానికి అంత శ్రద్ధ చూపలేని వరగా ఉంటా. ఆకాను తన జీవితంలో శపితమైనటువంటి దేన్ని మీరు ఆశించకూడదు, ముట్టకూడదు అంటే వాటిని ఆశించి దాచిపెట్టుకున్నాడు. 7వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడుతుంది. గమనించిన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని. అననీయ సప్యరులు కూడా ఎలాంటి వారంటే, దేవునికి ఇద్దామని ఏం చేశారు? ఇద్దరు ఒకరి మాటకు ఒకరు సమ్మతించి, ఏకీభవించి
ఒకే మాట అనుకొని వాళ్ళ నమ్మేశారు. ధనం వచ్చేసరికి వారి ఆలోచనలో తారుమారైపోయి చూసేసరికి ఎక్కడ కూడా అంటున్నాను, నేను చూచి వాటిని భూమిలో దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే చూచిన పిదప ఆశ తనలో ఉంటుంది. నీ కన్నులు కూడా ఆశలు ఉంటాయి, నీకు కూడా ఆశలు వస్తూ ఉంటాయి, కోరికలు దంపెడిగా ఉంటాయి మనలో. కానీ దేవుని వెనకబెట్టి మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఉన్నతమైన బహుమానాలు మనం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది పిల్లరా. ఆకాను చేసిన దోషాలు అనేకమైనవి, కానీ 3 గమనిస్తే, మొదటిది శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసి నీడలా శాపగ్రస్తులగుదురు అని 18వ వచనంలో రాయబడుతుంది పిల్లరా. దాన్ని ఆజ్ఞను అతిక్రమించాలి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసి దాచిపెట్టుకుంటే మీరేమవుతారు? ఆజ్ఞను అతిక్రమిస్తే శాపగ్రస్తులవుతారు. ఆజ్ఞను అతిక్రమించిన ఆకాను. పిల్లరా, మనకు ఇవ్వబడిన ఆజ్ఞలో ఉన్నాయి. నీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల కొలది నువ్వు దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. ఇవ్వడం గురించి తర్వాత మనం మాట్లాడదాం. చేసిన మేలును బట్టి దేవునికి దశమ భాగం ఇస్తే చాలుగా అని అనుకుంటాం చాలా మంది. దశమ భాగం అనేది, దశమాంశం అనేది పిల్లరా, అది పాత నిబంధన యొక్క ప్రబోధ. కొత్త నిబంధన బోధ ఏంటంటే నీ కలిమి కొలది, దేవుడు నీ ఇంటిలో, నీలో, నీ కుటుంబంలో చేస్తున్న మేలుల కొలది నువ్వు ఎంత ఇచ్చినా దేవునికి తక్కువే. మన కలిమి కొలది దేవునికి సమర్పించాలంటున్నాడు పిల్లరా. రెండవది అతని జీవితం కనిపిస్తుంది, దేవునికి చెందవలసిన బంగారము, వెండి తన జీవితంలో తన సొంతం అనుకొని దాచుకున్నాడు. తన సొత్తు అనుకొని దాచుకున్నాడు. అంటే ఒక 100 రూపాయలు దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. 100 రూపాయలతో దేవుడు మనకే అనుగ్రహించాడు కనుక ఈ 100 రూపీస్ లో దేవునికి ఎంత చెందవలసింది అంత మనం దేవునికి ఇచ్చేగా మిగతా మనం ఏం చేయాలి? మనం వాడుకోవాలి. దేవునికి 100 రూపాయలు ఉన్నటువంటిది సమస్తం మన కొరకు మనం వాడుకోవడానికి ఇవ్వకుండా ఉంటే నీవు దాచుకున్నట్లే. దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒక పాట వచ్చింది, ఎవరి కోసము ఈ తాపత్రయము, చివరికి నీకుండిన ఈ ఆజితం, నిన్ను గూర్చి యోచించి తెలుసుకుంటాడు. నువ్వు సంపాదించింది, కూడబెట్టుకుంటున్నది ఎవరి వశమైపోతుందో ఒకసారి ఆలోచించంటాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్క పైసా కూడగడతావు, నిద్రాహారాలు మానుకొని రాత్రింబవళ్ళు అంటే రాత్రి పగలు కష్టపడతావు, ఆస్తంతా కూడగట్టి దాచిపెడతావు. ఎప్పుడు వెళ్ళిపోతావు తెలియదు, సడన్ గా నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు కూడగట్టిన ఆస్తి పాస్తుల వల్ల నీ పిల్లలు చెడిపోతున్నారు. నువ్వు కూడగొట్టుకున్నది నువ్వు అనుభవించలేకపోతున్నావు, నీ కష్టాజితని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటూ చాలా అద్భుతమైన పదాలు కనిపిస్తాయి వాక్యాధారాలతో ముడిపడిన ఆ పాట. నిజమే, రాత్రింబవళ్ళు మనం కష్టపడతాం. మన పిల్లలు సౌఖ్యంగా ఉండాలని, మన బిడ్డలు బాగుగా ఉండాలని నేను కష్టపడను, వారి కష్టం తెలియకూడదని పెంచుతాం. కష్టం విలువ పిల్లలకు తెలియకపోతే వారిని చెరిపేసేవారిగా, పాడు చేసేవారిగా మనమే ఉంటాం. ఎందుకంటే వారి శ్రమ విలువ తెలియనప్పుడు దానిని ఇష్టానుసారంగా వాడతారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని నిధికి చెందవలసినది తన సొత్తు అనుకొని దాచుకున్నాడు. మనము కూడా దేవుని నిధిలోకి వెళ్ళవలసినది వెళ్ళకుండా మన ఇంటిలో దాచిపెట్టుకుంటే దాని పర్యవసనం చాలా భయంకరంగా ఉంటుంది. మరో విషయం అతనిలో కనిపిస్తుంది ఏంటంటే, యుద్ధము చేయకుండా తన ఖడ్గమును ప్రక్కన ఉంచి ధనాపేక్షతో చూడడం అనేది మొదటి పాపం, ఆశించడము 2వ పాపం, దాచుకోవడం 3వ పాపం. చూశాడు, ఆశించాడు, దాచుకున్నాడు.
ఇవన్నీ మనలో ఉంటా, చూస్తాం, ఆశిస్తాం, దాచుకుంటాం. కన్నులు మనందరికి ఉన్నావు కనుక అందరము చూసినప్పుడు ఆశ అనేది సహజం. ఈ ఆశలు, ఈ కోరికలు చంపుకొని దేవునికి బద్దులమై ఉండడానికి, దేవుని అధికారానికి లోపడడానికి మనం ఇష్టపడినప్పుడే దైవ పాత్రులుగా ఉంటాం. దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండగలుగుతాం. ప్రలాట నిజమే. ఆ కాను చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి అతడు ఏమైపోయాడో మనకు తెలుసు. బైబిల్ తెలియజేస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తున్న మాట, నీ కన్ను దేనిని ఆకర్షిస్తుందో నీ హృదయం దానిని ఆక్రమించేస్తుంది, నీ హృదయం దాన్ని వశము చేసుకుంటుంది అనేది ఆకాను జీవితంలో వాస్తవం అంది. అనేక జీవితంలో కూడా, అనేకమైన బ్రతుకులు కూడా ఇదే నేటి కాలంలో కూడా జరుగుతూ ఉంది పిల్లరా. అందుకే మొదటగా రాళ్లతో కొట్టబడ్డాడు, రెండవదిగా తన జీవితంలో అగ్నితో కాల్చబడ్డాడు, మూడవది అగ్ని మీద రాళ్ళు గట్టిగా వేయబడ్డాయి. ఒక రాళ్ల గుట్టగా తయారైంది తన పరిస్థితి. ప్రియమైన దైవజనమా, దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, దేవుని చేసిన దాన్ని బట్టి ఏ రీతిగా మనం స్పందిస్తున్నాం? తాను మాత్రమే కాక తన దోపుడు సొమ్ము, తన కుమారులు, కుమార్తెలు, తన కుటుంబము పిల్లరా, ఎడ్లు, గార్ధబాలు, మందులు సమస్తము కూడా నాశనము చేయబడ్డాయి. మానవుడు సంపాదించుకుని పిల్లరా కొన్నేళ్లు కూడగొట్టుకోవచ్చు ఆస్తిపాస్తులు. దేవుడు దాన్ని నాశనం చేయాలంటే ఆయనకి పెద్ద సమయం అవసరం లేదు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, క్రైస్తవులు తమకు కలిగిన దానిలో దేవునికి ఇవ్వాలి. కలిగిన దానిలో, ఉన్న దానిలో పిల్లరా ఇస్తే మనకేమైనా నష్టం ఉంటుందా? నష్టం ఏమైనా ఉంటుందా చెప్పండి? అంటే మన కలిమి కొలిగి దేవునికి ఇస్తే ఏమవుతుంది? అందరూ వారి వారి కలిమిలో ఇచ్చారు, వారి వారి సమృద్ధుల నుండి ఇచ్చారు, వారికి ఏమైనా నష్టమా? లేదు. కానీ లేమిలో కూడా ఇచ్చిన ఆ 2 కాసులు సమర్పించిన ఆ విధవరాలని ఎందుకైనా గుర్తించాడు. ఆ విధవరాలు గురించి ఆయన ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? మనకు కలిగి ఉన్న దానిలో దశమ భాగాలను కూడా దొంగిలించే వాళ్ళకి మనం ఉంటాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. పిల్లరా గమనించాలి, మనకు కలిగి ఉన్న దానిలో కూడా మనం దేవునికి ఇవ్వకుండా దాచిపెడతాం. చాలా మంది చిత్రంగా ఉంటది. నా పరిచర్యకాలు నేను చూసి చెబుతున్నాను. కొన్ని దశంభాగం ఎందుకండి ఇవ్వడం దేవాలయంకి? ఒక 10 మంది పాస్టర్ గారికి ఇచ్చేయవచ్చు, లేదా సంఘ కాపరికి ఇస్తే ఆయన బ్రతుకుతాడు కదా అని ఇచ్చేస్తున్నాను. అది తప్పు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది క్రమము కాదు. అది కొంతమందికి మనం పంచిపెట్టేయడం. నీకు ఇంకా ఉంటే హెల్ప్ చేయ, తప్పులేదు. పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి, పరిచర్య కొనసాగింపుగా నీ వంతు నీ వివేకైనా, కానీ దశమ భాగము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అంత మాత్రమే కాక ఇచ్చింది ఏమవుతుందో, ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదండి. ఎందుకు ఇవ్వాలి దేవుని సన్నిధికి? ఇలాంటి ప్రశ్నలు కూడా దాదాపు మన మెయిన్ లైన్ సంఘాల్లో పిల్లరా వస్తాయి. నిజమే, ప్రశ్నలు ఉత్పన్నం అవడం తప్పేమీ కాదు, వస్తాయి. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమర్పించడం వరకే నీ వంతు. సంఖ్యాకాండంలో అంటాడు, వట్టి చేతులతో రాక. దేవుని సన్నిధికి ఎలా రాకూడదట? వట్టి చేతులతో రాకూడదు. మనం ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత దేవుడు మన చేతులు నింపుతున్నాడు, మన ఇంటిని దీవిస్తున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. మన పిల్లలకు తినడానికే విపరీతంగా ఖర్చు పెడతాం మనం. కానీ నేటి కాలంలో కూడా చర్చిలో సంచిలో, కానుక సంచిలో చూస్తే కాయిన్స్ ఇంకా పడతాయి.
మనమంతా లేమిలో, ఇబ్బందిలో, ఏమీ లేని పరిస్థితులు లేవు. పూర్వీకులు మన పూర్వీకులు తాత తల్లిదండ్రులు అలా ఉండేవారు. మనకి ఇప్పుడు అలాంటి స్థితి లేదేమి. అయినా దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు మనం అలా ఉంటున్నాం? ఏ రీతిగా మన జీవితాలు మనం ముందుకు వెళ్తున్నాం అనేది గమనించాలి. ఇప్పుడు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. పిల్లారా, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను చదవనమ్మా బహుగా విస్తరించను. ఏది విస్తరించిందట? వారి దాతృత్వం బహుగా విస్తరించాం. మందిరములో మనం సమర్పించిన దేవునికి ఇస్తున్న కానుకలు అవి ఎలా మనం ఇస్తున్నప్పుడు పిల్లరా, నువ్వు ఏ ఉద్దేశంతో ఏ భావనతో సమర్పించినా సంఘములో నియమితున్నటువంటి కోశాధికారి, చర్చ్ ట్రెజరర్ ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారు? అవి రాసుకోండి, లిఖిస్తారు, అవి రాస్తారు. కానీ ఇంటిలో ఎంత దాచుకున్నామో, ఇంటిలో ఎంత దాచిపెడుతున్నామో, ఇంటిలో దేవునికి చెందవలసినవి, దేవునికి ఇవ్వవలసినవి ఎంతెంత మనం దాచిపెడుతున్నామో అవి దేవుడు రాస్తారు. ఎప్పటి నుంచి రాస్తారంటే, నీకు ఊహ వచ్చినది మొదలు నీ చేతికి ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన రాస్తారు. 50వ కీర్తన అంటాడు కదా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, 1000 కొండల మీద ఉన్న పశువులు పశ్వాదులు సమస్తము నా అవసరమై ఉన్నవి. అధ్యాయ గ్రంథంలో అంటాడు, వెండి నాది, బంగారము నాది, సమస్తము నాది. నీ చెంత ఏదైనా ఉన్నదంటే అది నేను ఇస్తేనే నీ యొద్ద ఉంది తప్ప నీ స్వతహాగా నీ యొక్క జీవితంలో నువ్వు కూడగొట్టుకున్నది ఏది లేదు. నేను ఇస్తేనే ఈ వైభవము, నేను ఇస్తేనే నీ యొక్క బ్రతుకుల యొక్క స్థితి. దేవుడు లేకపోతే మనం ఎక్కడోదా? ఆయన ఇచ్చిన జీవముతోనే కదా ప్రతిదీ మనం మన జీవితంలో పొందుకుంటున్నాం. ఆయన జీవమే గొప్ప దాతృత్వం అంటాడు యోహాను సువార్తలో. జీవం లేకపోతే మన జీవితంలో ఏది పొందుకోలేం. లూకా సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో ఆమె తన గృహములో దాచుకోలేదు, ఏమి దాచిపెట్టుకోలేదు, ఉన్నదంతా దేవునికి ఇచ్చేది. పాస్టర్లైన ప్రతి ఒక్కరు, సువార్థికులు, పెద్దలకు పని ఏముంటదండి? ఇలాగే చెప్తారు, దేవునికి ఇవ్వమంటారు. మా ఇళ్ళలో కష్టాలు మీకేం తెలుసు, మాకున్న ఖర్చులు మీకేం తెలుసు అని మేబీ మీకు ప్రశ్నలు ఉత్పన్నమవచ్చు, రావచ్చు. నిజమే, ఎవరి కష్టాల వారికి ఉండపోవు. నా కష్టాలు నావి, నా బాధలు నావి, నా రుణాలు నావి, మీ రుణాలు మీవి, మీ కష్టాలు మీవి, మీ బాధలు మీవి, మీ బాధ్యతలు మీవి. వాని స్థితికి తగినట్టు దేవుడు ప్రతిదీ దయచేసి. ఇప్పుడు నీ ఇంట్లో లేముండొచ్చు, నీ ఇంట్లో కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతిదీ కలుగు చేసిన దేవుడు ఆయనే, ప్రతిదీ పూడ్చేవాడు ఆయనే, ప్రతిదీ సమృద్ధితో నింపేవాడు ఆయనే. దేవుని వాక్యము తెలియజేస్తున్న మాటలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఉంటున్న మాటలు మనం గ్రహించాలి. పిల్లరా, ప్రతిదీ దేవుడు మన జీవితంలో సరిచేయగలిగిన వాడు, సరిచేయగలడని ఏదైనా సరేనా, నీ స్థితి మార్చగలదు ఎలాంటిదైనా సరే. నీ స్థితి పాడైపోయినా, నీ ఇల్లు లేమితో ఉన్నా, నీ ఇంటిలో, నీ కుటుంబంలో అసలు ఏమీ లేకపోయినా సమృద్ధిని పంచగల, ఇవ్వగల గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. ఇది మన జీవితంలో మర్చిపోకూడదు. ఆయన ద్వారా మన జీవితంలో పొందుకుంటున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితంలో కలిగి ఉన్న దేవునికి ఇవ్వాలి. ఈ 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, నీవు సమృద్ధి
దీవుని అనుభవించాలంటే, లేదా ఆత్మ సంబంధమైనటువంటి సమృద్ధితో నీ బ్రతుకు తలతూగాలంటే, లేఖనాల్లో రాయబడినట్లు ఆ నీ గిన్నె నింపబడి పొర్లి ప్రవహించేంతగా ఉండాలంటే, దేవుని వాక్యము తెలియజేస్తుంది. 8వ అధ్యాయంలోనే చాలా ఉంటాయి అద్భుతమైన ప్రసంగాలు. కావలసిన తవ్వుకోవచ్చు ప్రలరా, ఇచ్చుడుకు వచ్చి ప్రభువుకి ఇచ్చినట్టు మనం ఇవ్వాలని 5వ వచనంలో అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ప్రభువుకి ఇచ్చినట్లు మనం ఇవ్వాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. నేను మనుషులకి ఇవ్వట్లేదు, నా దేవుడికి ఇస్తున్నానని ఇవ్వాలి. ప్రభువుకి ఇచ్చినట్లు మనం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన పని ఏంటంటే, పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కార్యాలు నిరంతరం జరగాలి. అంత ధననిధి ఉంది కదా ఆ మందిరములో, ఆ సంఘములో, ఈ సంఘములో అనుకుంటూ ఉంటాం. దాన్ని కూడా ఎలా వినియోగించాలి, ఉపయోగించాలని కూడా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అవేమీ తెలియని పరిస్థితులు ఎవరికి లేవు ప్రియ దేవుని సంఘమా. గమనించిన ఎలా దేవుని వాక్యము తెలియజేస్తుంది, నువ్వు దేవునికి అంతలా అర్పిస్తున్నావు. అది నీ సమయం అవ్వచ్చు, నీ ధనం అవ్వచ్చు, అదే నీ హృదయం అవ్వచ్చు, దేవుడు నీకు ఇస్తున్న సమయం అవ్వచ్చు, నీ జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి ధననిధుల్లో దేవుడికి ఇస్తున్న బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, నీ ఇంటిలో ఉన్న ధనం అవ్వచ్చు. ప్రభువుకి ఇచ్చినట్లు నీవు ఇవ్వాలంటున్నాడు. ఇష్టపూర్వకంగా ఇవ్వాలంటాడు. పిల్లలు 9వ వచనంలో చూస్తే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రభు ఏమైపోయారు? దరిద్రుడిగా మారిపోయారు. మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని శ్రీమంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. అందుకే మనం ప్రభుకి ఎలా ఇవ్వాలి? ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. మాసిదోనియా చర్చి గురించి, అది సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. వారు నిరుపేదలైన మాటలు తెలియజేస్తున్న పిల్లరా, కానీ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు దేవునికి ఇచ్చి గణపరిచారు. దేవునికి కానుకలు ఇవ్వడం అంటే, కానుకలతో దేవుడికి నీవిచ్చిన అర్పణలతో ఆయన గణపరచడం. ఒక విషయం గమనించండి, ఈ మధ్య కాలంలో ఏదో ఈ స్తుతి ఆరాధనలు చర్చిలోకి రావచ్చేమో కానీ, దేవాలయానికి నీవు చర్చికి వచ్చిన తర్వాత నీ స్వతహాగా నీవు దేవునికి చేసేది ఏదైనా క్రియ ఉందంటే, అది నీ చేతులతో దేవునికి నీ కానుకలను సమర్పించడం. బహు భయభక్తులతో ఇంటి దగ్గర సిద్ధపడి నీ కానుక తీసుకురావాలి. సేవకుడు నీ ఇంటికి వచ్చిన, ఒక సువార్తికుడు నీ ఇంటికి వచ్చిన, ప్రభు నామను బట్టి ఎవరు వచ్చినా వారికి ఇవ్వాలి అనే ఆలోచన నీకు వస్తే, ప్రార్థన చేస్తున్నప్పుడు దబదబా సౌండ్లు చేయడం, గ్లాసులు చప్పుళ్ళు చేయడం, బీరువాళ్ళు చప్పుళ్ళు చేయడం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఆయన ముంగిట లేకుండా లోపలికి పరిగెత్తడం, ఇది కాదు. ఆయన పారిపోయి వెళ్ళిపోయాడు, నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు. ఆయన ముందుగా సిద్ధపడాలి. నువ్వు అలా పరుగులు చేస్తున్నావంటే నీ ఆధ్యాత్మికమైన స్థితి లేదా నీ ఆత్మీయ స్థితి ఎలాంటిదో తెలిసిపోతుంది. అసలు ఆయన వచ్చింది ఏ కాపరైనా, ఏ పాస్టర్ గారైనా, దేవుని నామాన్ని బట్టి ఎవరు వచ్చినా సరే నీ కొరకు ప్రార్థించడానికి వచ్చారు. ఏదో కృతజ్ఞతకి నీవు ఇవ్వాలనుకుంటే ఆ ప్రార్థన అనంతరం నీవు ఇవ్వచ్చు. అలా పరుగులు తీసే వాళ్ళు చాలా మంది మనలో ఉన్నారు, లేకపోలేదు. కొంతమంది పాస్టర్ గారి ఇంటికి వచ్చిన టీవీ కూడా కట్టరు. నిర్లక్ష్యం, భయం లేనితనం. నాయకులు వచ్చిన అంతగా పట్టించుకోరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, భయం లేని క్రైస్తవులం, మతించిపోని క్రైస్తవులం, దేవునికి ఇవ్వాలన్న ఆలోచనటువంటి మనస్తత్వానికి మనం వెళ్ళిపోయాం. లేకపోతే పాస్ గారు మీరు చెప్పడం ఏంటండి, 10 గంటలకు రండి అనేసి రిపీటెడ్ గా ప్రతి ఆరాధనలో సంఘ నాయకులు ఎవరు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, అమ్మా ఈ సమయానికి రండి బాబు, యూత్ పిల్లలు మీరు ఈ సమయానికి రండి, త్వరగా వచ్చి ఈ పని చేయండి, ఆ పని చేయండి అని మీకు చెప్పడం ఏంటి? నేను ఈ పని చేస్తా, నేను ఇది చేస్తాను, నీ స్వతహాగా నీకు అనిపించి నీ వచ్చి చేయాలి.
అమ్మా తెల్లవారు జూమ్ ప్రార్థన ఉందమ్మా, కొంచెం లేగండి అమ్మా అని మీకు మేము అప్రమత్తత కలుగు చేసి లేపడం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళిపోయామో. మేబీ నోవహు కాలాలు ఇవేనేమో. నోవహు దినాలు ఎలా ఉండేయేమో. సొదొమ గుమర ప్రాంతాల నాశనమైనటువంటి సమయానికి లోతు దినాలు ఎలానే ఉన్నాయేమో. ఏనాడైనా ఇష్టపూర్వకంగా దేవునికి అర్పిస్తున్నావా? చివరికి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇవ్వడం అంటే నష్టపోయి నీవు ఇవ్వాలి. ఇవ్వడం అంటే నీ జీవితంలో నష్టపోయినవి ఏదైనా దేవునికి చేయాలి. గత కాలం నేను చెప్పాను కదా ప్రసంగం, ఎంతమంది గుర్తుందో, నష్టపోతూ దేవునికి విందు చేసిన మనుష్యుడు, విందు కొరకే నష్టపోయినటువంటి బ్రతుకుని కలిగిన మనుష్యుడు. నువ్వు నష్టపోయి దేవునికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వడానికి అప్పు చేసినవి ఇవ్వు. ఏం చేసేవాలి? అప్పు చేసి ఇవ్వు. నువ్వు తీరుస్తావా పాస్టర్ అనొచ్చు. నేనేది తీరుస్తాను, నువ్వే తీర్చాలి. అయ్యా నా పెనుబటి యెహోవా యందు భక్తి కలిగిన దైవజనుడు నీవు ఎరుగుతూ భయభక్తులైనటువంటి శిష్యుడు నీ చెంత ఉన్నాడు, కానీ ఊరంతా అప్పులు చేసి చచ్చిపడి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎలీషా చెంతకు వెళ్ళి అడుగుతుంది ఆమె, అమ్మా నా వల్ల నీకేం కావాలి? ఆమె తన బాధ చెప్తుంటే నా వల్ల నీకేం కావాలంటున్నాడు ఆ దైవజనుడు. నీ ఇంటిలో ఏముంది? తన ఇంట్లో ఉన్న లేమంతా తెలియజేసింది. కొద్దిపాటి నూనె తప్ప ఇంట్లో ఏమీ లేదు. మన స్థితి అలాంటిది అయి ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వు అప్పు చేసిస్తే దేవుడు ధారాళంగా దయచేస్తాడు. ఏదో ఈ తనువు చాలించడం, కొద్దిపాటి పిండి ఉంది, ఒక అప్పం చేసుకుని 2 అప్పాలు పోసేసుకొని నా కుమారుని తినేసి ఇంకా అయిపోయింది అని దుర్భరమైన కరువు కాలంలో ఏలి అంటాడు, పుల్లలేరుతున్నటువంటి ఆ పుల్లలాంటి శరీరానికి వెళ్ళిన స్త్రీతో, ఆ విధవరాలతో, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా ఆ గ్లాస్తో? అదే చేత ఒక అప్పాను నాకు తీసుకొస్తావా? కొడుకు మేబీ అప్పం పోస్తున్నప్పుడు, పిల్లరా ఆ రొట్టెని వేస్తున్నప్పుడు ఆకలి ఆకలి అని నాకు ఇచ్చేని అడిగి ఉండొచ్చు. కుమారుడికి పెట్టకుండా ఎవరికి పెట్టింది? దైవజనులు వచ్చిన గౌరవించిన మనుషులు చాలా మంది ఉన్నారు నేటి కాలాల్లో. దుర్భరమైన కరువులో సమృద్ధితో ఇల్లేమైంది? నింపబడింది. ఎంతమంది సేవకునితో ప్రార్థన చేసుకున్నారు నూతన సంవత్సరంలో? ఎంతమంది క్రిస్మస్ లో ప్రార్థన చేసుకున్నారు మన సంఘములో? ఎంతమంది వాగ్దానాలు పట్టుకొని సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు? భయం ఉంది మనలో, భక్తి ఉంది మనలోని. ఈ నేల నీ క్రైస్తవ్యంలో ఏం నేర్చుకున్నావు? నష్టపోతూ దేవునికి ఇవ్వాలి. ఏనాడు నీ గొంతు పట్టిందా దేవునికి పాడే విషయంలో? నీ జీవితంలో గొంతు పట్టేసంతగా దేవునికి సమర్పించావు నీ గొంతుని? గొంతు పట్టేసంతగా నీవు వీధుల్లో నగర సంకీర్తన దేవుని కొరకు చేసావా? నీ కాలు నిప్పులు పెట్టేంతగా దేవుని కొరకు నీవు తిరిగావా? ఇవ్వడం అంటే మనం నష్టపోతూ దేవునికి ఇవ్వాలి. మనం ఇబ్బంది పడుతూ దేవునికి ఇవ్వాలి. మనకు భారం అనిపిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాలి. మన కష్టం అనిపిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాలి. ఎంత కష్టము కొమ్మాన్ని దేవునికి సమర్పించడం, ఎంత కష్టము, ఎంత వేదన, ఎంత హృదయం ద్రవించుంటది అబ్రహాముకి. అయినా తను ప్రేమించు కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీల. అందులో ఉన్న పారమార్థిక సత్యం ఏంటంటే, నీవు ప్రేమించి ఇస్సాకుని అంటాడు దేవుడు. నేను ఆయన్ని ప్రేమించిన బట్టి నేను కదా నిన్ను ప్రేమిస్తాను ముందు అని తన జీవితంలో సరైన తీర్మానం తీసుకున్నాడు. అందుకే ఇస్సాకుని తిరిగి సజీవునిగా పొందుకున్నాడు. ఎలా మన జీవితంలో దేవునికి ఇస్తున్నాం? కలిమి కొలిది ఇవ్వాలంటున్నాడు, కృతజ్ఞతతో ఇవ్వాలంటున్నాడు. 8వ అధ్యాయంలో గమనిస్తే ఉదార బుద్ధితో అనగా ధారాళంగా దేవునికి ఇవ్వమని తెలియజేస్తున్నాడు. ధారాళంగా, అందుకే ఉత్సాహంగా ఇచ్చేవాడిని నేను ప్రేమించదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఏదో దొరికింది కదా ఈరోజు ఇది ఇచ్చేద్దాం, చర్చికి వచ్చిన తర్వాత మమ్మీ నా దగ్గర కానుక లేదు, డాడీ నా దగ్గర కానుక లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవ్వడం కాదు. ముందుగా ఇంటి దగ్గర ఏం చేయాలి? సిద్ధపడాలి. నీ కానుక దేవునికి ఇవ్వడానికి ఇంటిలో సిద్ధపడి రావాలి. 10వ భాగం సిద్ధపడగలి నువ్వు రావాలి.
నువ్వు చేసిన మీ దేవుడి చేసిన మేలు కొలది ఈ ఏడాదంతా దేవుడు ఇన్ని చేశాడు, ఎంత ఇవ్వాలి? నేను నష్టపోయిన దేవునికి ఇవ్వాలి. నేను రిక్తురాలుగా ఒట్టి చేతులతో నా జీవితంలో ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దేవుడు బహుగా నన్ను నింపాడు, ఆశీర్వదించాడు. నా తల్లిదండ్రులు మొదలు నేటి వరకు నాకు ఈ స్థితిని దేవుడు దయచేశాడని ఆశీర్వదించాలి. విలియం కోల్గేట్ పిల్లలు మనందరికీ బాగా తెలుసు. ఎవరు? విలియం కోల్గేట్. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న పేస్ట్లు కూడా అవే. కాల్గేట్ పేస్ట్ మనం యూజ్ చేస్తాం కదా. అతని జీవితాన్ని గురించి ఆలోచిస్తే మన దేశంలో టాటా మన ప్రభు మన దినమందు పిల్లరా చనిపోవడం కనిపిస్తుంది. గమనించిన ఎడలా విలియం కోల్గేట్ అనే వ్యక్తి చాలా నిరుపేద, పేద కుటుంబంలో జన్మించిన మనుష్యుడు. పేద కుటుంబంలో జన్మించాడు. సరైన పోషణ ఇవ్వలేని కుటుంబము, సరైన పోషణ అందలేని సమయంలో అతని జీవితంలో తన ఇంటిని విడిచిపెట్టి, తన ఇంటిని వదిలిపెట్టరా న్యూయార్క్ నగరానికి బ్రతుకు తెరువు కొరకు వెళ్తున్నాడు. ఆ న్యూయార్క్ నగరానికి వెళ్తున్నాడు. అతని జీవితంలో ఏ వాడలో ప్రయాణం చేస్తున్నాడో ఆ వాడ నావికుడు యేసు ప్రభువుని గురించి చెప్పడం మొదలు పెట్టాడు. విన్నాడు. విని దానితో తన జీవితంలో ఏం మాట విన్నాడు వెంటనే విడిచిపెట్టలేదు. దేవుని నామాన్ని బట్టి ఏదో చిన్నపాటి కాడలిసి ఇవన్నీ తయారు చేసుకుంటూ ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఒక పౌడర్ గా మొదటి దాన్ని తయారు చేసి అలాగే వృద్ధి అవుతున్నప్పుడు దశమ భాగం ఇవ్వడము. దశమ భాగం అయిన తర్వాత ఎంత రాబడి వస్తుందో రాబడిలో సగము వచ్చిన రాబడి అంతలో సగము దేవునికి ఇచ్చేసేవాడు. ఇవ్వడం అంటే తన జీవితంలో వర్ధిల్లడం. అంటే ఇవ్వడం అంటే తన ఆలోచన ఏంటంటే వర్ధిల్లడం. పిల్లరా, మన జీవితంలో దేవుడు ఇస్తున్న కొలది మనం దేవునికి ఇస్తే వర్ధిల్లుతాం. ఇచ్చే కొలది దేవునికి మనం పిల్లరా వర్ధిల్లుతాం. ఎప్పుడు తన జీవితంలో దాచుకోవడానికి ఇష్టపడలేదు. తన మరణ సమయంలో తన ఆస్తి అంతా దేవుని పరిచర్యకి రాసేసుకుంటా. తన మరణ సమయంలో తన ఆస్తి అంతా దేవుని పరిచర్యకి రాశాడు. పిల్లరా, మన జీవితంలో మనకు ఉన్న దానిలో దేవుని కొరకు మనం సమర్పిస్తే ధన్యులమే. మనకు ఉన్నటువంటి దానిలో దేవునికి సమర్పించాలి. నీ దగ్గర అసలు చిల్లి గవ్వ కూడా లేనప్పుడు దేవుని కొరకు నీ నోటితో మాట్లాడటము, అనేకులకు ప్రేరణగా నీ యొక్క జీవితము నిలవడం అనేది చాలా అవసరం. చెప్పాలి. మన సంఘాన్ని గురించి చెప్పాలి, మన కుటుంబాల గురించి చెప్పాలి, మన పెద్దల కొరకు చెప్పాలి, మన యవ్వనస్తుల కొరకు చెప్పాలి, మన పరిచర్య విధుల కొరకు మనం చెప్పాలి. మనల గురించి మనము చులకనగా చెప్పుకోకుండా ప్రతిదీ మనం ఏం చేయాలి? ఘనమైన పరిచర్య జరుగుతున్నట్లు మనమే బిల్డ్ చేసుకోవాలి, మనమే స్థిరపరుచుకోవాలి, మనమే ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఇప్పుడు నువ్వు బలహీనుడు అవ్వచ్చు, బలపరచగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నీ కొరకు రిక్తుడిగా వచ్చున్నాడు. అలాంటి ప్రభువు దారిద్ర్యాన్ని అనుభవించిన దేవుడు, నిన్ను శ్రీమంతుడిగా చేసిన దేవుడు నీకు ఈ లోకంలో ఏమి లేని వాడిగా చేసాడు. ఆయన మన పిల్లలకే శ్రేష్టమైన ఇస్తామని ఆయనే మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడు మన కొరకు అంత కార్యం చేసినప్పుడు, తన ప్రాణాన్నే ఇచ్చేసేటప్పుడు మనం ఎంత దేవునికి ఇవ్వగలము, ఎంత దేవునికి ఇచ్చి మనం ఆయన స్తుతించగలము, ఘనపరచగలము. ఈ కానుకలు నాకు ప్రీతికరమైన యాగము అని అంటాడు పౌలు. కొంతమంది పంపించిన కానుకలని, ఈ కానుకలు నాకు దేవుని దృష్టిలో ప్రీతికరమైన యాగము. నీ యొక్క కానుక దేవునికి సజీవమైన యాగముగా ఉండాలి. దేవునికి నీవిచ్చిన కానుక ఒక నైవేద్య ధూపముగా ఉండాలి. దేవునికి నీవిచ్చిన అర్పణలు, కానుకలు అవి బహు ఇంపైనటువంటివిగా, ఇష్టమైనటువంటివిగా ఆయనకి అనిపించాలి. ఎందుకు జ్ఞానులు వెళ్ళి చూసారుగా, పూజించారుగా, వెళ్ళిపోవచ్చుగా. ఒకడు బంగారం ఎందుకు ఇవ్వాలి, మరొకడు సాంబ్రాణి, మరొకడు బోళం ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదుగా.
చాలా దీర్ఘ ప్రయాణం చేసి మరి వెళ్ళి తమ పెట్టెలు విప్పి కానుకలు ఎందుకు ఇవ్వాలి? వెళ్ళివ్వకుండా నేనేది తీసుకోను. చివరిగా ముగిస్తున్నాను. వెళ్ళివ్వకుండా నా ప్రభుకి నేనేది తీసుకుని, ఊరికే నేనేది తీసుకోను. ఊరికే ఇస్తే మనం ఏదైనా తీసుకుంటాం చాలా మంది. దావీదు జీవితంలో ఊరికి నేనేదో తీసుకుని వెల చెల్లించి నేను ఏదైనా తీసుకుంటాను. నువ్వెంత వెల చెల్లిస్తున్నావో దేవునికి, ఏదైనా పొందుకోవడానికి ఎంత వెల చెల్లిస్తున్నావు? మనము బ్రతికి ఉన్నదే దేవుని కొరకు. ఒక మహానుభావుడు, ఒక సేవకుడు మరో పెద్ద దైవజన్ దగ్గరికి వెళ్ళాడు విశాఖపట్నం. ఆ ఊర్లో పల్లెటూరులో సేవ చేస్తున్న ఆయన్ని ఈస్ట్ గోదావరి ప్రాంతం నుండి విశాఖపట్నం ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ పాస్టర్ గారు తీసుకెళ్లి ఆ మహాదైవజనుడు ప్రభు నన్ను నిద్రించారు. ఆ పెద్ద ఆయన తీసుకెళ్లి ఒక్కొక్క హాస్పిటల్ తిప్పుతున్నారు. ఆయన ఇది కిడ్నీ వ్యాధులకి సంబంధించినది అంటే ప్రభుకి స్తోత్రమే గారు అన్నాడు. ఆయన ఎవరో ఆ ఊరు చూడటానికి వెళ్ళిన ఈ పాస్టర్ గారు దేవుని స్తుతిస్తాను అనుకున్నాడంట. ఇది గుండెకి సంబంధించిన హాస్పిటల్ అంటే అక్కడ కూడా ప్రభుకి స్తోత్రం అన్నాడంట. ఇలా ప్రతి పెద్ద పెద్ద హాస్పిటల్ ఆయన చూపించి ఇది దీనికి ప్రసిద్ధి, ఇది ఈ వ్యాధిని ఈ పాటను చూస్తానని ప్రతి ఏదైతే మనకు అవయవం ఉందో అలాంటి వాటిని చూపిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను ప్రభుకి స్తోత్రం అంటున్నాడంట. ఈ పెద్ద చిరాకు ఎక్కేసి నేను వెటకారంగా నేను కనిపిస్తున్న ప్రతిదానికి ప్రభు స్తోత్రం అంటున్నాను అన్నాడంట. అలా కాదండి అయ్యగారు, తప్పుగా అనుకోకండి. మీరు కిడ్నీలు చూపించారు, హాస్పిటల్ చూపిస్తున్నారు కదా, ఎంతో మంది పేషెంట్లు ఉంటారు. ఎంతకాలము కిడ్నీలో అద్భుతంగా పనిచేయడానికి నా దేవుడు నాకు కృప చూపించాడు. ఏనాడు నాకు ఈ కష్టం రాలేదు. మీరు చెప్తుంటే కదా లక్షలు పెట్టి హాస్పిటల్లో ఉంటాను అంటున్నాను. గుండెకు సంబంధించిన హాస్పిటల్ చూపించారు. ఏనాడు నా గుండె నాకు నమ్మకం కోల్పోయేటట్లు పని చేయలేదు. నిత్యము నమ్మకంగా పనిచేస్తుంది. ఇది పని చేస్తుంది అంటే నా దేవుని కృప. దాచుకుంటున్నారు కదా దేవునికి ఇవ్వకుండా. ఒక పెద్ద ఆయన అన్నాడు ప్రసంగంలో, నేను ఎంత దాచిపెట్టుకున్నానో అదంతా ఒకే సంవత్సరం దేవునికి ఇచ్చేటట్లు ఎలా హాస్పిటల్ కట్టించాడంట. 7 లక్షలు ఎంత దాచిపెట్టుకున్నా అంతా దేవునికి ఇచ్చేటట్లు దేవుడు మన దగ్గర ఎలా వసూలు చేయడానికి బాగా తెలుసు. దేవుడు మనల్ని ఎలా ఆయన దగ్గర తిరుపుకోవాలని తెలుసు. కనుక మనందరి జీవితంలో 2024 సంవత్సరంలో మేలులు చేసిన దేవుడు 2025వ సంవత్సరంలో ఎదుర్కొనబోతున్నటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్లో మనం కలిమి కొలది ఉత్సాహంగా దేవుని ప్రేమిస్తూ నష్టపోతూ దేవుణ్ణి గణపరుద్దాం, ఆశీర్వదింపబడదాం. అలాంటి దైవ దీవులతో దేవదేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని రండి, తలను ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. పిల్లరా ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభు, అకాను దాచిపెట్టుకున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిలడు.